హాయ్! ఈ వీడియోలో మనం బైనరీ రిప్రజెంటేషన్ ఆఫ్ నెంబర్స్ గురించి చూద్దాం. సో, బేసికలీ మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూసినా గానీ, న్యూమరికల్ డేటా టైప్స్ అనేవి న్యూమరికల్ డేటా టైప్స్ సో, ఇవేంటంటే మనం నంబర్స్‌ని హోల్డ్ చేయడానికి యూజ్ చేసే డేటా టైప్స్ అనమాట. ఓకే. ఇవి బేసిక్‌గా చూస్తే జావాలో ఇంట్ ఉంటుంది, లాంగ్ ఉంటుంది, ఫ్లోట్, డబల్. సో, ఇవే మనం మోస్ట్‌లీ ఎక్కువ యూజ్ చేసేది. సో, ఇవి అర్థం చేసుకోవాలంటే అసలు ఈ వేరియస్ డేటా టైప్స్ ఉండడానికి పర్పస్ ఏంటి? ఇదంతా చూడాలంటే మనకి అసలు బైనరీ రిప్రజెంటేషన్ ఆఫ్ నంబర్స్ తెలియాలన్నమాట. ఓకే. చాలామంది ఇది డిఎల్డి గానీ, కంప్యూటర్ ఆర్గనైజేషన్ కోర్సెస్ గానీ ఉంటే నేర్చుకుని ఉంటారు. బట్ లెట్స్ రివైజ్ వన్స్. ఓకే. సో, మనం ఒకవేళ ఒక 4 బిట్ బైనరీ నెంబర్ తీసుకున్నాం అనుకోండి. ఓకే. సో, ఇందులో మనం ఏమేమి నెంబర్స్ రిప్రజెంట్ చేయగలం ఈ 4 బిట్స్‌తో. సో, వి బేసికలీ కెన్ స్టార్ట్ ఫ్రమ్ 0000, 0001 సో ఆన్ టిల్ మనం 1111 దాకా వీ కెన్ రిప్రజెంట్ దీస్ నెంబర్స్ అనమాట. ఈ 4 బిట్స్‌తో. ఓకే. దీని వాల్యూ వచ్చేసి 0 అవుతుంది, దీని వాల్యూ 1 అవుతుంది, సో ఆన్ 15 అవుతుంది. సో, ఐ మీన్ ఇది తెలిసే ఉంటుంది. లైక్ 1111ని ఎలా కన్వర్ట్ చేయాలంటే ప్రతి డిజిట్‌ని తీసుకొని ఇక్కడ 2 పవర్ 0తో మల్టిప్లై చేస్తాం. 1 ఇంటూ 2 పవర్ 0. ఇలానే 1 ఇంటూ 2 పవర్ 1, 1 ఇంటూ 2 పవర్ 2, 1 ఇంటూ 2 పవర్ 3. రైట్. ఇలా ఈ అన్నింటిని సమ్ చేస్తే మనకు 15 వస్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ 1011 ఉందనుకోండి. ఇప్పుడు దీని వాల్యూ ఏంటంటే ఇలా రైట్ టు లెఫ్ట్ వద్దాం. సో, 1 ఇంటూ 2 పవర్ 0 ప్లస్ 1 ఇంటూ 2 పవర్ 1 ప్లస్ 0 ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ 2 క్యూబ్. ఇది వచ్చేసి మనకి ఇది 1 అవుతుంది, 2 అండ్ దెన్ 8 ప్లస్ 2 11 వాల్యూ వస్తుంది. సో, ఇలా మనం బైనరీ నుండి నార్మల్ న్యూమరికల్గా కన్వర్ట్ చేయగలం. సో, ఇక్కడ చూస్తే మనం 0 to 15 అంటే ఒక 16 నెంబర్స్ రిప్రజెంట్ చేయగలిగాం విత్ 4 బిట్ బైనరీ నెంబర్తో. సో, ఒకవేళ 5 బిట్స్ ఉంటే 2 పవర్ 5 నెంబర్స్ రిప్రజెంట్ చేయగలం. ఓకే. సో, k బిట్ బైనరీ నెంబర్తో 2 పవర్ k నెంబర్స్ రిప్రజెంట్ చేయగలం. ఓకే. బట్ ఐడియల్లీ మనం చూస్తే మనం నెంబర్స్ అనేవి ఓన్లీ పాజిటివే కాదు కదా. పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ కూడా ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ -2 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 15 ఉండొచ్చు. ఓకే. సో, దీనికోసం మనకి ఇంకో ఫామ్ ఏంటంటే సైన్డ్ నెంబర్ రిప్రజెంటేషన్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో, దాంట్లో ఏంటంటే ఇలానే సేమ్ 4 బిట్ నెంబర్స్ తీసుకుంటే సో, ఈ ఫస్ట్ బిట్ అనేది బేసికలీ సైన్ రిప్రజెంట్ చేస్తుంది. లైక్ ఇఫ్ ఇట్ ఈజ్ 1 ఇట్స్ నెగటివ్, 0 ఉంటే పాజిటివ్ అనమాట. ఇలా రిప్రజెంట్ చేస్తుంది. అండ్ దీని ఎవాల్యుయేషన్ చూసుకుంటే లైక్ హౌ విల్ యూ కన్వర్ట్ ద బైనరీ టు నార్మల్ డెసిమల్ అంటే 2 పవర్ 0 తీసుకుంటే 2 పవర్ 1, 2 స్క్వేర్, 2 క్యూబ్, ఇది మైనస్ అనమాట. సో, చూద్దాం. ఐ మీన్ దీంతో ఏమేమి వాల్యూస్ వస్తాయో మనకు క్లియర్గా చూద్దాం ఇప్పుడు. సో, లెట్స్ సే ఇది 0 అనుకుందాం. అంటే పాజిటివ్ నెంబర్స్ ఏమేమి పాసిబిలిటీ ఉంటాయో చూద్దాం. 0. సో, 0 ఫస్ట్ డిజిట్ అయితే మనకి ఏమేమి నెంబర్స్ ఉంటాయి? 000, 001, 010, 011, 100, 101, 110, 111. ఓకే. ఈవెన్ ఫస్ట్ డిజిట్స్ అన్ని జీరోస్. రైట్. సో, ఇవి మనం ఎవాల్యుయేట్ చేసుకుంటే వెళ్తే ఇది 0 అవుతుంది వాల్యూ, ఇది 1 అవుతుంది, ఇది 2, 3, 4, 5, ఇది 6, ఇది 7. సో, ఇవన్నీ ఇది సో, సైడ్ నెంబర్లో పాజిటివ్ అండ్ నెగిటివ్ అండ్ రెండు సపోర్ట్ చేస్తాయి. సో, పాజిటివ్ అయితే 0 ఉంటుంది. 0 ఉంటే మనకి ఏమేమి వాల్యూస్ పాసిబుల్ అవుతాయో చూసామన్నమాట. ఇప్పుడు నెగిటివ్ నెంబర్స్ ఏం పాసిబుల్ అవుతాయో చూద్దాం. సో, ఇది 1 ఉంటుంది, 000, 1, 001, 1010, 1011, 1100, 1101, 1110, 1111. సింపుల్గా ఏంటంటే ఇది 2 పవర్ 0 అనుకోండి, 2 పవర్ 1, 2 స్క్వేర్ మైనస్ 2 క్యూబ్. అంటే ఈ డిజిట్ వాల్యూ అన్నిట్లో -8 అనమాట.
ఇది -8. ఓకే, సో ఇవి ఏంటంటే ఇవి పాజిటివ్స్ కదా, లైక్ ఈ వాల్యూస్ ఏంటి, ఇవి బేసిక్గా ఈ 3 zeros తీసుకుంటే మనం ఇది 0, ఇది 1, ఇది 2 అండ్ సో ఆన్ కదా. సో ప్రతిదానికి ఇక్కడ -8 యాడ్ అవుతుంది. సో -8 ఇది -8 అవుతుంది, ఇది -8 ప్లస్ 1 సో -7 అవుతుంది, -8 ప్లస్ 2 సో -6 అవుతుంది. ఓకే, ఇలా చూసుకుంటూ వెళ్తే మనకి -4, -3, -2, -1, రైట్. సో అంటే ఇది బేసిక్గా ఎవాల్యుయేట్ చేసేటప్పుడు ఇది ఒక్కటే -8 కదా, ఇది +4, 2, 1. సో ఇలా చూసుకుంటూ వెళ్తే మనకి ఈ వాల్యూస్ వస్తాయి అన్నమాట. సో బేసికలీ ఒక 4-bit సైన్డ్ నెంబర్ తీసుకుంటే మనకి టోటల్ 16 వాల్యూస్ వస్తాయి. బట్ సైన్లో పాజిటివ్ నెంబర్స్ నెగిటివ్ నెంబర్స్ రెండు ఉంటాయి కాబట్టి సో మనకి వాల్యూస్ -8, -7, -6 సో ఆన్ -1 అలానే 0, 1, 2, 3 సో ఆన్ 7, రైట్. ఇవి 8 వాల్యూస్, ఇవి 8 వాల్యూస్, టోటల్ 16 వాల్యూస్ రిప్రజెంట్ చేయగలం అనమాట. ఓకే, సో ఇది అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనకి అసలు డేటా టైప్స్ ఎందుకు ఉంటాయి, వేరియస్ డేటా టైప్స్ వల్ల పర్పస్ ఏంటి, ఇవి అర్థం చేసుకుంటే చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.